ఎవరు అడ్డొచ్చినా దేవుడు కార్యాన్ని దేవుడు చేసి చూపగలడు. ఒకవేళ అది జరగకపోయినా నువ్వేమనుకుంటావు తెలుసా? అది ఒక పాఠంగా నేర్చుకో, గుణపాఠంగా నేర్చుకో. ఆ సందర్భంలో మనుష్యులు ఎలా ప్రవర్తించారో గుణపాఠంగా నేర్చుకో. ఆ పరిస్థితులు నువ్వు అనుభవించినటువంటి ప్రతి పాఠాన్ని గుణపాఠంగా నేర్చుకో. ప్రతి మనుష్యుని నువ్వు అధ్యయనం చేయడం ప్రారంభించు. ఓహో, ఆ అధ్యయనంలో కూడా మనుష్యులు లాంటి వాళ్ళు, పరిస్థితులు ఎలాంటివి, స్థితిగతులు ఎలాంటివి, పిల్లలు ఎలాంటి వాళ్ళు, భార్య లాంటిది, భర్త లాంటోడు, నా దేవుడు అలాంటి వాడు కాడు. నేర్చుకో. దేవుని యందు నువ్వు ఉంటే దేవుని ధ్యానం చేసుకుంటావు. దేవుని యందు నువ్వు లేకపోతే జరిగిన పరిణామాలను బట్టి బుర్ర బాదుకుని ఏడుస్తావు. జాగ్రత్త. దేవుని బిడ్డలాగా మనకు ధ్యానం కావాలి, అధ్యయనం కావాలి. ప్రతి పరిస్థితి ప్రతికూలత వచ్చిందా దానిలో నుండి దేవుణ్ణి తుక్కోవడం ప్రారంభించు, ధ్యానం చేయడం ప్రారంభించు. ఒకవేళ జరగలేదా, నా మేలు కోసమే, నాకంతకంటే శ్రేష్టమైన దేవుడు చెయ్యగలడు. ఎవరైతే దీనికి ఆటంకం ఉన్నారో వారి బుద్ధులను బట్టి గుణపాఠాలుగా